అక్క ఇవాళ నక్షత్రాలు మరీ అంతగా మెరిసిపోతుంటే చూస్తున్నానంతే. ఏంటి స్టార్స్ చూస్తున్నావా? అందులో ఎవరి మొహమైనా చూస్తున్నావా? అక్క నువ్వు మరీను ఎప్పుడు సినిమా డైలాగ్ లో చెప్తావు. బుల్బుల్ నువ్వేమైనా తక్కువ? కొత్తగా సిగ్గుపడుతున్నావు నువ్వు. సరే ఇది విను, నేను నీకేం చెప్పాలనుకున్నానంటే అలాంటి రూల్ ఏమీ లేదు. నువ్వు గనక నాకంటే ముందు పెళ్లి చేసుకోవాలనుకుంటే ఆ సంగతి నాకు చెప్పు. నేనే వెళ్ళి నీ పెళ్లి గురించి అమ్మతో మాట్లాడతాను. నేనే దొరికానమ్మా నీకు ఏడిపించడానికి? అంటే ప్రతి వాళ్ళని ఏడిపించే హక్కు నీ ఒక్కదానికే ఉందనుకున్నావా? ఇప్పుడు తెలుస్తుందో ఎలా ఉంటుందో. ఓకే తల్లి, ఐ ప్రామిస్ ఇకపై నేను ఎవ్వరిని ఏమీ అనను. ఓకే ఒక ప్లీజ్ నువ్వు అమ్మకు మాత్రం చెప్పదు. అదేదో నీ పెళ్ళైన తర్వాత చెప్పు అమ్మకి. అరే అక్క చెల్లెలిద్దరూ అమ్మకు చెప్పకూడదని దేని గురించి గుసగుసలాడుతున్నారు? చెప్పండి, వెంటనే ఏంటో సంగతి చెప్పేయండి. ఏం లేదమ్మా, ఏం లేదు. ఒకసారి నువ్వు అక్కనే అడుగు. అరే నా చిట్టి తల్లి, ఎప్పుడు నువ్వు ఇంత పెద్దదాని అయిపోయావే? నువ్వు పులి బిడ్డవి, కానీ నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నాకు. అమ్మ నుంచి ఏదైనా కావాలన్నా, నీకేదైనా కోపం వచ్చినా, అమ్మ నుంచి ఏదైనా దాచాలన్నా అన్నీ తెలుస్తాయి. అదేంటో నేను చెప్తానమ్మా, నువ్వు సరిగ్గా అడిగే విషయం ఉంది. అదేంటంటే బుల్బుల్ ఉంది కదా, తనకి యూరోప్ వెళ్ళాలనే జ్వరం ఉంది కదా, అది ఇప్పుడు తగ్గిపోయింది. బుల్బుల్ నీకు జ్వరం వచ్చిందా? ఇది నిజమేనా? ఈ అద్భుతం ఎలా జరిగిందే? అవునమ్మా, ఇది అద్భుతమే. మన బుల్బుల్ ఇప్పుడు చాలా పెద్దదైంది. సరే కాని నువ్వు ఇలా కూర్చో ముందు. అరే చూస్తే పని చేస్తూనే ఉంటావా నువ్వు? ఉండమ్మా, ఎప్పుడు చూసినా ఏదో ఒక పని చేస్తావు. నువ్వు వెళ్ళి నూనె తీసుకురా, త్వరగా వెళ్ళు. ఇప్పుడే తీసుకొస్తాను. అలసట అనిపించిందా నీకు? ఎప్పుడు చాలా పని చేస్తావు. ఉండమ్మా, నన్ను కాళ్ళు పట్టనివ్వు. ఇదిగో అక్క. మెల్లిగా మెల్లిగా జాగ్రత్త. దాదా నా బంగారు తల్లి. నువ్వెందుకు ఇంత కష్టపడతావు? నీ గురించి నువ్వు అస్సలు పట్టించుకోవమ్మా. నేనేం కష్టపడుతున్నానే, నువ్వే చెప్పు. అయినా నీకు ఇప్పుడు తెలియదులే. నువ్వు తల్లివైనప్పుడు నీకు అది అర్థం అవుతుంది. పిల్లల కోసం తల్లి కష్టపడ్డంలో ఏమాత్రం అలసిపోదు. ఏ తల్లైనా ఆనందించే రోజు ఎప్పుడో తెలుసా? తన కూతురికి పెళ్లి జరిగే రోజు. చేని నన్ను. మేడం ఈ చున్నీ ఇక్కడ మీ చున్నీ పడిపోయింది, మురికైంది చూడండి. థ్యాంక్ యూ. సరే. అబ్బో ఇక్కడ రాసలీల జరుగుతుందే. నిన్ను చూసి అలా దొంగలు పట్టేదానిలాగా దొంగతనంగా ఏం చూస్తున్నావు? నేరుగా చూస్తే కనిపించిన వాళ్ళని దొంగతనంగా చూడాల్సి వస్తుంది. అయినా మీకు అర్థం కాదులేండి, ఇవన్నీ ప్రేమ సంగతులు. మన సురేష్ లేడు, ఎవరో అమ్మాయిని చూసి అడ్డంగా పడిపోయాడు. ప్రేమ పిచ్చివాడైపోయాడు. నీకు బుర్ర సరిగ్గా పనిచేస్తుంది కదా, లేకపోతే పిచ్చెక్కిందా? నా బుర్రేం చెడిపోలేదులేండి. అయినా మీకు అసలు మనసు అనేది ఉంటేగా, మీకెలా అర్థమవుతుంది? వయసు అయిపోయిందిగా. ఓహో, వయసు అయిపోయిందా? ఆ దేవుడిని అనాలే, వెతికి వెతికి నిన్ను నాకు కట్టబెట్టాడు కదా, ఇంకెవరు దొరకనట్టు. ఇదిగో చూడు, ఇక లేనిపోని గొడవలు పెట్టకో. అర్థమైందా నీకు? నీ నోటికి నీ ఆలోచనలకి రెండిటికి తాళం వేసుంచు. ముఖ్యంగా సురేష్లకి ఎంత మాత్రం వెళ్ళొద్దు. అరే ఏంటంటో అంటున్నారే, అసలు నేనేమన్నానని? నిజం అనేది బయటపడినప్పుడు అప్పుడు తెలుస్తుందిలేండి. వీళ్ళ ఇద్దరి ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టడానికి నేనే ఏదొకటి చేసి తీరాలి. అది తొందరగా. ఈ వ్యవహారం ఇక నేనొక్కదాన్ని చక్కబెట్టాలి. అన్నయ్యకి గనుక తెలిసిపోయిందంటే నేను ప్రవీణ్ని శాశ్వతంగా కోల్పోతాను. లేదు, నేనే ప్రవీణ్తో స్వయంగా మాట్లాడాలి. ఆలియా, ప్రవీణ్ నా గడియారం స్లోనా లేక నువ్వే లేటుగా వచ్చావా? కమ్ హియర్. ఐ నో నిన్న నువ్వు ఆఫీస్లో ఆ శర్వాణి సరిగ్గా చూసుకోలేదు. అండ్ యు నో వాట్, నీకోసం ఆ శర్వాణి సెలెక్ట్ చేయడానికి నాకు చాలా టైం పట్టింది. అండ్ ఐఎమ్ సో ష్యూర్ ఇది నువ్వు వేసుకుంటే ఎంత బాగుంటుందో తెలుసా ప్రవీణ్? వావ్, యూ లుక్ సో హాట్ అండ్ హ్యాపెనింగ్.
ఈ కలర్ నీకు చాలా బాగా సూట్ అవుతుంది అనుకున్నా నేను ఎంత శ్రమపడి దీన్ని కొనుక్కొచ్చానో తెలుసా? అది కస్టమ్ షాప్ లో అక్కడ క్యూలో నిలబడి. స్టాప్ ఇట్ ఆలియా. ఆలియా, ఇది చాలా పొరపాటు. నేను నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు ప్రవీణ్? ఏం మాట్లాడతావు? నీ జీవితంలో వేరొకరున్నారని అంటావు. నువ్వు వేరే ఒకరిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంటావు. అంతేగా ప్రవీణ్? నాకు నీ జీవితంలో ఆ స్థానం లేదంటావు, అంతేనా? ఐమ్ రైట్? అంటే నీకంతా తెలుసా? అఫ్ కోర్స్ తెలుసు. నీ గురించి ఏమనుకుంటున్నావు ప్రవీణ్? నాకు ఇదంతా అర్థం కాదనుకుంటున్నావా? నువ్వు ఇలా అన్కంఫర్టబుల్ గా ఉండడం, సిచ్యుయేషన్స్ నుంచి దూరంగా పారిపోవడం. ఐఎమ్ నాట్ ఎ ఫూల్ ప్రవీణ్. అన్నీ అర్థం చేసుకోగలను నేను. ఐ అండర్స్టాండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్స్ లో ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కేవలం చాటింగ్ చేస్తేనో ఇంటర్నేషనల్ టైం పాటిస్తేనో సరిపోదు. మధ్యలో ఒక సోనీతో వచ్చేస్తుంది దూరంగా ఉన్నందువల్ల. సో ఐ అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. బట్ యూ డోంట్ హ్యావ్ టు వరీ నౌ ప్రవీణ్. నేను వచ్చేసానుగా, అందువల్ల నేను నీకొచ్చిన శూన్యతనంతా పోగొట్టేస్తాను. అందుకే నువ్వు ఆ పిల్ల ఎవరైనా సరే నువ్విక తన్ని నీ జీవితం నుంచి బయటకి ఎంటేయచ్చు. ఐ అండర్స్టాండ్ ప్రవీణ్, ఇలాంటి సరదాలు చాలా సహజం. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ ఫర్గివ్ యూ. సరదానా? ఆలియా, అదేదో సరదా కాదు. నువ్వు అనుకున్నట్టు అమ్మాయిని ప్రేమిస్తున్నాను, పిచ్చి వాళ్ళ ప్రేమిస్తున్నాను. ఇక తన్ని మర్చిపోవడం మాట నుంచి తన్ని చూడకుండా ఉండలేను. యు గెట్ దట్? ఇప్పుడే వస్తాను. చెప్పమ్మా. సరే కానీ నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించావు? ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ చూస్తుంటే కళ్ళు తిరిగిపోతున్నాయి. చాలా ఖరీదుగా ఉన్నాయి ఇక్కడ. దాని గురించి నువ్వేం బెంగపడకు. ఏంటంటే ఆ లక్ష్మణ్ గారి పెళ్ళాం నా చిన్ననాటి స్నేహితురాలు. ఆవిడకేమో అతను బాగా తెలుసుట, షాప్ ఓనరు. అందుకని మనకి డిస్కౌంట్ కూడా ఇప్పిస్తానంది. అందుకని నువ్వు ధైర్యంగా వెళ్ళి మంగళసూత్రం తీసేసుకో. అక్కడ డిజైన్లు నంబర్ 1. అచ్చ నా కూతురులాగా. అమ్మ, నువ్వేగా అంటూ ఉంటావు మన తాహతకి తగ్గట్టుగా మనం ఆలోచిస్తూ ఉండాలని. ఇక్కడైతే 50,000కి తక్కువగా ఏది దొరకదు. దాని గురించి నువ్వేం బాధపడకే. వాళ్ళకి నేను డబ్బు ముందే ఇచ్చేశాను. నీకు నచ్చిన మంగళసూత్రం తీసేసుకో. ఇప్పుడు అన్నీ సర్దుకుపోయాయిగా, ఇంకా నువ్వెందుకు బెంగ పెట్టుకుంటున్నావు? పెళ్ళంటే మళ్ళీ మళ్ళీ జరిగేది కాదుగా. సరే, దాన్ని జాగ్రత్తగా ఇంటికి తీసుకురా. సరేనమ్మా. అక్క, పెద్దమ్మేమన్నారు? అమ్మ మంగళసూత్రం తీసుకుని ఇంటికి వచ్చేయమంది. అయితే నువ్వు మంగళసూత్రం తీసుకో, నేను లోపల వేరే ఏదైనా చూస్తాను. ఎందుకు? ఇప్పుడు మనమేం కొనక్కర్లేదుగా. చూస్తే దీనికి ఏమైనా డబ్బులు తీసుకుంటారా? అయినా ఇది చాలా పెద్ద షాప్, నన్ను చూని అక్క. పిచ్చి పిల్ల. అవునానమ్మా, నేను జ్యువెలరీ షాప్కి వచ్చాను. తర్వాత చేస్తాను. ఏమైనా తీసుకోవాలా? చెప్తా విను. ఆలియా కోసం నేను స్పెషల్ గా డిజైన్లు ఆర్డర్ చేసేసాను. వాటితో పాటు ఒక వజ్రాలు పొదిగిన సెట్ ఆర్డర్ చేశాను. అది రెడీగా ఉందో లేదో చూడు. ఉంటే అది కూడా తీసుకొచ్చేసేయ్. నానమ్మా, ఆలియా ఫోన్ ఆన్సర్ చేయనందుకు నాకు పనిష్మెంట్ తప్పదు. లేదంటే తను ఊరుకోదు కదా. ఇందుకే తనకి ఏం తీసుకోవాలి? బ్రేస్లెట్ సరిపోతుందా? పర్ఫెక్ట్ గా ఉంది బాబు, పర్ఫెక్ట్. దీన్ని బట్టి చూస్తే నువ్వు పెళ్లికి సిద్ధమైపోయినట్టుగా ఉంది. ఎందుకంటే ఆడపిల్లల విషయంలో నీ ఆలోచనలో చేంజ్ వచ్చేసింది. నువ్వు తొందరగా పెళ్లి చేసుకుని ఒక మంచి పిల్లని ఇంటికి తీసుకురా. అప్పుడు బ్రేస్లెట్ నేను చేయిస్తానులే. అరే నానమ్మా, ఎందుకు ఇలా నా వెంట పడుతున్నావు? నన్ను చేసుకునే అమ్మాయి ఈ లోకంలో ఇప్పుడు ఎక్కడుందో ఎవరికి తెలుసు? ముందు కనిపించనివ్వు, అదేదో నేనే కొనేస్తానులే. ఉంటాను. సరళ ఆదిత్య గారు ఆర్డర్ చేశారుగా మంగళసూత్రం. ఇదిగోనండి మీరు చెప్పిన మంగళసూత్రం. థ్యాంక్ యూ. మీరు కళ్ళు కనిపించవా నీకు? ఆ మాట నేను కూడా అనగలను. ఆ రోజు టీవీలో వచ్చిన అమ్మాయేగా తను. ఆ రోజు అభి గురించి ఎంత ఘోరంగా మాట్లాడిందో. ఇప్పుడు చూడు. చూస్తుంటే ఇది ఏదో కొత్త పబ్లిసిటీ స్టంట్లా ఉంది. నీకు సంతోషంగా ఉందా నీ పేరుని నా పేరుతో ముడేసినందుకు? మీ పేరుతో నా పేరు ముడివేయాలనే సరదా నాకేం లేదు. అయితే ఎందుకు మరి నీడలా పదే పదే నన్ను వెంటాడుతున్నావు? ఎందుకు ఇలా ప్రతిసారి నా కంటపడుతున్నావు? తలరాత. బహుశా నా తలరాత అంత ఘోరంగా ఉందేమో మాటి మాటికి మీరు ఎదురుపడుతున్నారు. ఇది పబ్లిక్ ప్లేస్. నేను ఇక్కడికి పని మీద వచ్చాను. ఈసారి మీరు ఎక్కడికైనా వెళ్తే ముందే అనౌన్స్ చేయండి.
నేను ఆ చుట్టుపక్కలకు కూడా రాను బికాజ్ ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. బట్ నౌ ఐఎమ్ ఇంట్రెస్టెడ్. నీ తలరాత మార్చే విషయంలో. లిసన్ ఆలియా, ఐ నో ఇట్స్ నాట్ ఈజీ, బట్ ఒక్కసారి నేను చెప్పేది అర్థం చేసుకో ప్లీజ్. నాకు అసలు పరిచయం కూడా లేని ఒక అమ్మాయిని కలిశాను నేను. తన మాటలు, తను చేసే పనులు నాకు చాలా గుర్తొస్తాయి. తనకి సంబంధించిన ప్రతి విషయం నాకు ముఖ్యమైనదిగా మారిపోయింది. అలా అనుకుంటూనే నేను తనని ప్రేమిస్తున్నానని గ్రహించాను. ఒక అపరిచిత వ్యక్తి ఉండకపోవడం విషయంలో నా మీద చాలా ప్రభావం చూపించసాగాయి. యూనో, నేను రోజంతా తన గురించి ఆలోచించేవాణ్ణి. ఆలియా, నేను నిన్ను కమిట్ అవ్వడానికి కారణం నువ్వు నా చిన్ననాటి స్నేహితురాలివి కదా. నా గురించి నీకు తెలుసు, నన్ను అర్థం చేసుకోగలవు. యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. అభి అలా చెప్పినప్పుడు నాకు అదే సరైందనిపించింది. అప్పట్లో నాకు ప్రేమ గురించి తెలియదు ఆలియా. పెళ్లి స్నేహం కంటే అవసరమైంది ఇంకొకటి ఉందని నాకు తెలీదు. ఆలియా, ఐ మ్యాడ్లీ ఇన్ లవ్ విత్ హర్ అండ్ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్వి. అప్పుడు నిన్ను పెళ్లి చేసుకుంటే అదేం పొరపాటు కాదనిపించింది. సో ఇస్ షీ ఎ గుడ్ కిస్సర్? ఇస్ షీ ఎ గుడ్ కిస్సర్? నాకంటే ఎక్కువగా అంత అట్రాక్షన్ తనలో ఏముంది? ఏం మాట్లాడుతున్నావు ఆలియా? నిజం మాట్లాడుతున్నాను. నీ ఆఫీస్లో పనిచేసే పిల్ల అయి ఉంటుంది తను. ఇది అంటే ఈ షర్ట్ నువ్వు వేసుకున్న ఈ షర్ట్ తను సెలెక్ట్ చేసింది కదా. పూర్తిగా థర్డ్ క్లాస్ టేస్ట్. బికాస్ ఇది ఆలియాకి ఇష్టమైంది కాదు. దిస్ ఇస్ రబ్బిష్. ప్రవీణ్, నీకు ఎలాంటి అమ్మాయి నచ్చుతుంది? ఇది ఇంట్లో ఉండే అమ్మాయి, నోములు వ్రతాలు చేస్తూ నీకోసం వేచి ఉండే పిల్ల, నువ్వు వచ్చేదాకా భోజనం కూడా చేయకుండా నీకోసం వంట చేసే పిల్ల. ఆలియా, అలాంటిదేం లేదు. ఇది అలాంటిదే ప్రవీణ్. అయినా ఒక ఏడాదిలోపు నువ్వు అన్నయ్యకిచ్చిన ప్రామిస్ నే మర్చిపోయేంతగా అసలు ఏం జరిగింది? నా గురించి ఏమనుకున్నావు? నాకు వేరే చాయిసెసే లేవనుకున్నావా? ఈ ఒక్క ఏడాదిలో నన్ను ఎంతమంది హాట్ అండ్ హ్యాండ్సమ్ అబ్బాయిలు ఇష్టపడ్డారో తెలుసా? కానీ నేను అందరినీ రిజెక్ట్ చేశాను. ఎందుకని ప్రవీణ్? ఎందుకు? నేను నీకోసం ఎదురు చూస్తూ ఉన్నందువల్ల. ప్రవీణ్ ఒక మాట తప్పని కమిట్మెంట్ ఉన్న అబ్బాయి అని నేను అనుకున్నాను. తన గర్ల్ ఫ్రెండ్ విషయంలో హానెస్ట్ గా ఉంటాడనుకున్నాను. కానీ లేదు. లుక్ అట్ యూ. నీ గురించి ఏమనుకున్నావు? నీ ఉద్దేశంలో నేను కూడా నీ ముందు నిలబడి నీలాగా ఒక సాడ్ లెక్చర్ ఇస్తాననుకున్నావా? నో ప్రవీణ్, యూ ఆర్ మిస్టేకెన్. ఎందుకంటే నేను ఇలా అనామకురాల్ని కాను. రాక్ స్టార్ అభికి చెల్లెల్ని నేను. అండ్ ఇఫ్ యు ఫాలన్ ఇన్ లవ్ విత్ దిస్ గర్ల్, బ్లడీ గెట్ అవుట్ ఆఫ్ దిస్ లవ్. Slap her, ditch her and get rid of her. I don't care, Praveen. I really don't. ఆలియాకి నచ్చిన వస్తువుని వేరొకరు సొంతం చేసుకోకూడదు ప్రవీణ్. అంటే నువ్వు నాకే సొంతం. హాయ్ ప్రవీణ్. బుల్బుల్, నేను నిన్ను కలవడానికి వస్తున్నాను. నువ్వు ఫ్రీయేనా? నాకు అర్థమైందిలే నువ్వేమడుగుతున్నావు. నువ్వు ఇంటికి వచ్చే నేను అక్కకు చెప్పేస్తాను. తను మన సంగతి అందరికీ చెప్పేస్తుంది. అక్క గురించి నీకు తెలుసు కదా. వద్దు, ఇప్పుడే ఎవరికి ఏం చెప్పదు. నేను నీతో మాట్లాడడం అన్నిటికంటే ముఖ్యం, అది ఒంటరిగా. మిగతావేమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం. అంటే ప్రవీణ్ అక్కకి చెప్పకుండా? బుల్బుల్, నేను చెప్తున్నానుగా ముఖ్యమైన సంగతి మాట్లాడాలని. సరే బాబు, నేను వచ్చి కలుస్తాను. డైమండ్ గార్డెన్ ఓ గంటలో వస్తాను. ఓకే, బాయ్. బాయ్, టేక్ కేర్. ఆంటీ గారు, దీపా గారు, బాగున్నారా మీరు? బాగున్నాను. ఎక్కడికి? నేను కొంచెం అదిగో. వెళ్ళండి. సురేష్ ఇంటికేగా. ఇప్పుడు దొరుకుతాయి ఆధారాలు. ఇల్లు
ఇల్లు శుభ్రం చేయటానికి మీకు ఒక్కరు కూడా దొరకరు కదా? మేము మాత్రం ఏం చేస్తాం? లే, అరే, అరే, ఇటివ్వు. అరే, నేను చేస్తున్నాను కదా. ఇటివ్వు. నేను చేస్తాను. ఇవ్వమన్నాగా. ఆంటీ గారు, ఏ సందర్భంలో మా ఇద్దరికి ఫోటో తీస్తున్నారు? అదేంటంటే నా కెమెరా పాతదైపోయింది కదా, అసలు నేను దీన్ని పనిచేస్తుందో లేదో అని చెక్ చేస్తున్నాను. రేపు పెళ్లి కావాలి కదా, అంతకు మించి ఇంకేం లేదు. నేను కూడా మీకు కొంచెం సాయం చేస్తాను. ఒక్కరి వల్ల అయ్యే పని కాదు కదా ఇది. నా తలరాతి బాలేదు. వెతకబోయిన తీగ కాలుకి తగిలిందనుకున్నాను. నేనేమో ఇది సింగిల్ యాంగిల్ లవ్ అనుకున్నాను, కానీ అలా లేదే. ఇది అసలు లవ్ ట్రయాంగిల్ అన్నమాట. బుల్బుల్ బుల్బుల్ బుల్బుల్, ఎందుకు స్వీటీ బుల్బుల్ అని గావు కేకలు పెడుతున్నావు? అదేం లేదు, నేను గదిలోనే ఉంటుంది, వెళ్ళి చూడు. ఈ సంగతి సరళవదినికి చెప్పేస్తే, వద్దులే బాబు, ఈవిడికి చెప్పేస్తే ఆ సురేష్ గారు తేలిక తప్పించుకుంటాడు. ఈ వ్యవహారాన్ని సరైన విధంగా బట్టబయలు చేయగలిగిన వ్యక్తి, దీన్ని చాటి చెప్పగలిగిన వ్యక్తి ఆ బుల్బుల్ ఒక్కతే. ఈ విషయంలో తనే తగిన వ్యక్తి. పూర్ణిమ, నువ్వు బుల్బుల్ని గాని చూసావా? ఆంటీ తనేమో డైమండ్ గార్డెన్కి వెళ్ళింది, ఏదో ఆఫీస్ పనుందట. తనతో మీకు ఏమైనా పనుందా? లేదు లేదు, కాసేపట్లో వచ్చేస్తుంది. సరే. వచ్చేసావా తల్లి నువ్వు? అవునమ్మా. నాకు పూర్ణిమ చెప్పిందిలే నీకు టీ తాగాలనుందని. నేను చేసేసానులే. ఇదిగో తల్లి తీసుకో. దీనికోసమే పూర్ణిమను త్వరగా పంపించేశాను. మంగళసూత్రం తెచ్చావా? తెచ్చాను, ఇదిగో ఒకసారి చూసుకో. ఇది నీకు నచ్చిందిగా? ఖరీదు చాలా ఎక్కువ, కానీ చాలా బాగుంది. ఫోన్లే నచ్చిందిగా. మొత్తానికి జాగ్రత్తగా దీన్ని పట్టుకొచ్చావు. ఇంకేం ఇబ్బంది పడలేదుగా? లేదు, ఏ ఇబ్బంది రాలేదు. ఒకే ఒక ఇబ్బంది వచ్చిందమ్మా. ఇవాళ నాకు మళ్ళీ ఆ మనిషి ఎదురుపడ్డాడు. తనని చూడగానే మళ్ళీ నాకు ఒళ్ళు మండిపోయింది. ఎందుకో తెలీదు, విధి మా ఇద్దరిని పదే పదే ఒకరికొకరు ఎదురుపడేలా చేస్తోంది. థ్యాంక్ యూ. మీరు ఇవాళ మళ్ళీ నాకు ఎదురుపడింది. తనలో విశేషం ఏంటో కానీ ఎప్పుడు నా కంట పడినా నాలో ఏదో అశాంతి చెలరేగుతోంది. బహుశా కోపమో లేక అసలు తనలో ఏముందో విధి ఇలా మా ఇద్దరిని మళ్ళీ మళ్ళీ తారసపడేలా చేస్తోంది. చెప్పండి డాక్టర్. మీ నాన్నమ్మ గారి రిపోర్ట్స్ వచ్చాయి. నానమ్మ హెల్త్ అంతా బాగున్నట్టే కదా? ఏది బాలేదు మిస్టర్ రవి. ఆవిడ ఆరోగ్యం విషయంలో చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి, అందుకని ఆవిడని జాగ్రత్తగా చూసుకోవాలి. డాక్టర్, నేను మిమ్మల్ని కలవాలి. మీరు వెంటనే మా ఇంటికి వచ్చేయండి. సరే. త్వరగా ఇంటికి పో నువ్వు. ప్రవీణ్ ఇంకా రాలేదేంటి? ఎక్కడ ఉండిపోయాడు? నేనేదో ఆఫీస్కి లేట్గా వెళ్తే నాకు క్లాస్ పీకుతాడు. రాని చెప్తాను. బుల్బుల్,
అత్తయ్య మీరా ఇక్కడేంటి? నేను నీకోసం వెతుక్కుంటూ వచ్చాను బుల్బుల్. నాకు సంగతి తెలిసింది. అది నీకు సంబంధించింది కనుక అందరికంటే ముందు నీకే చెప్పాలనుకున్నాను. ఒకవేళ ఎవరికి ప్రవీణ్ గురించి ఏమైనా తెలిసిపోయిందా ఏంటి? నాకు సంబంధించిందా? ఏంటి సంగతి అత్తయ్య? ఆ సంగతి ఎలాంటిదంటే మనసులో దాచుకోలేంది, ఎవరితోనూ చెప్పుకోలేంది. విన్న తర్వాత నువ్వు కూడా నాలాగే దిక్కుతోచుక పరుగులు తీస్తావు. అత్తయ్య నువ్వేదో స్పష్టంగా చెప్పొచ్చు కదా, అసలు ఏంటి? చూడమ్మా, ప్రజ్ఞ అక్కకేమైంది? అయ్యో తనకేం జరగలేదు. మున్ముందు ఏమైనా జరగచ్చు. ప్రజ్ఞని చాలా పెద్దగా మోసం చేస్తున్నారు.